అంటే ఇక్కడ చూడొచ్చు ఏదైతే దాదాపు 40 కుటుంబాలు మరి హైడ్రా కూల్చేసింది. వీళ్ళ జీవితాలు మొత్తం కూడా రోడ్డున పడ్డాయని చెప్పి పక్కన ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా వీళ్ళకి వచ్చి సాయం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బ్రదర్, మీ పేరు? నా పేరు విజయ్ అండి. ఎట్లా చూస్తారు ఇవాళ మరి హైడ్రా తీసుకొచ్చి అక్రమంగా కట్టడాలని చెప్పి కూడా ఇవన్నీ గుడిసెలు కూల్చివేసింది, ఏం చెప్తారు? హైడ్రా ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి కళ్ళారా కనిపిస్తుండదు. ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ పేదవాళ్ళు ఏదో గుడిసెలు ఏదో వేసుకున్నారు. చుట్టుముల వీళ్ళ చెరువు నుంచి చాలా దూరమే ఉన్నారు. వాళ్ళ మీద ఫోకస్ పెట్టారు. వాళ్ళ పేదలు ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళు ఇల్లంతా మొత్తం కూల్చొగొట్టారు. వాళ్ళు మొత్తం కూల్చేసారు, డిమాలిష్ చేశారు. అదే పక్కన చెరువు పక్కన పెద్ద పెద్ద గుంటలు కానీ పూడి చేసే మొత్తము పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నాయి, పెద్ద పెద్ద బడా బడా బాబులు వీళ్ళు అన్నీ ఉన్నాయి. అవి ఏం కనిపిస్తలేవు. అవి కనిపిస్తున్నారా? కనీసం వాళ్ళ గోడ కానీ కలర్ మీద అది ఇది కూడా గీకలేకపోయారు. వాళ్ళు గీకలు కూడా అంత టచ్ కూడా చేయలేరు. ఇది కళ్ళారా ఇప్పుడు మీడియా కూడా ఒకసారి మీడియా సోదరుల వాళ్ళ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది ఇట్లాంటి వాళ్ళకి మొత్తం న్యాయం చేయాలని రేవంత్ రెడ్డికి ఏం కనిపిస్తలేమో. వాళ్ళు వచ్చి రంగనాథ్ సార్ వచ్చి మొత్తం డిమాలిష్ చేసిపోయాడు. ఒక సక్సెస్ ఏంటంటే ఒక అపార్ట్మెంట్ మొత్తం సున్నం చెరువులో ఒక అపార్ట్మెంట్ ఎప్పుడు దాదాపు 10-15 ఏళ్ళ నుంచి ఆగి ఉన్న అపార్ట్మెంట్ అది ఎందుకు ఆగిందో ఓనర్కే తెలియాలి, సొసైటీ వాళ్ళకి తెలియవచ్చు. అట్లా అంటే అప్పుడు రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం లేనే లేదు, అప్పటి నుంచి అట్లనే ఉంది. దానికి వచ్చి కూల్చండు. దాంతోపాటు పోలీసు బలగాలు తీసుకొచ్చి అందరినీ భయపెట్టి మొత్తం కూల్చి వెళ్ళిపోయాడు. ఇంకేముందండి అపార్ట్మెంట్ అది ఒకటే పాత ఒక అపార్ట్మెంట్ ఉంది. అది ఏ ప్రాబ్లం ఏముందో కూల్చి వెళ్ళిపోయారు. ఏ అపార్ట్మెంట్ కట్టుకున్న డబ్బులేం పుణ్యం రావు కదా. అట్లా అంటే చెరువు నుంచి చాలా దూరం ఉంది అపార్ట్మెంట్. దాని పక్కన చుట్టుపక్కల గుడిసెలు కట్టుకుని అపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నారు. మా వంతు మేము ఏదో మాకేదైనా తోచిన కాడికి వచ్చి సాయం వాళ్ళకి చేస్తున్నాం. అన్నం ఫుడ్ గిట్టు వాళ్ళకి ఇట్లా ఇస్తున్నామండి. ఇప్పుడు ఏదైనా మనం ఇది ఎందుకు ఇట్లా అన్యాయం మీరు చేస్తున్నారంటే మేము గట్టిగా మాలాగా ఎవరైనా సంథింగ్ ఎవరైనా మాట్లాడితే సీదా తీసుకోపోయి లోపట్టేస్తారు. పోలీసులు మాట్లాడిస్తేనే లేరు, నోరే మెదవనిస్తలేరు. ఇలాంటి సిచ్యువేషన్ నడుస్తుంది ఇక్కడ. అంటే ప్రభుత్వ వర్షంలోనేమో ప్రభుత్వ ఆస్తులు కాపాడుతాం, ఈ చెరువులు కావచ్చు వీటన్నిటి చుట్టూ ఎక్కడ కూడా అక్రమంగా నిర్మించిన కూల్చివేస్తామని చెప్పి కూడా మొన్నటి వరకు చెప్పింది. ఇప్పుడు ఏమంటా ఉంది, పేద ఇళ్ళు కూల్చము, ఆల్రెడీ కట్టున్న ఇళ్ళను కూల్చము, కన్స్ట్రక్షన్లో ఉన్న ఇళ్ళను కూల్స్తామని అంటా ఉంది. దీని వెనక ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఏంటంటే దీంట్లో స్పష్టంగా ఏం కనిపిస్తుంది, కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అవి ఎట్లనే ఉన్నాయి. అంటే రీసెంట్లీ అది కన్స్ట్రక్షన్ ఒకసారి చూడండి, రాత్రి కట్టుడు మొత్తం పెయింటెడ్. అట్లాంటి అపార్ట్మెంట్ చాలా ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి. ఆ చెరువు కట్ట చాలామందికి నోటీస్ ఇచ్చిరు. నోటీస్ ఏదైతే ఇచ్చినారో వాళ్ళకి ఎవ్వరికి అసలు ఏం హాని జరగలేదు. వాళ్ళు ఏం హాని ఇక్కడ పేదవాళ్ళు నేను మనం పోయిన సండే అనుకోకుండా సాటర్డే సండే వచ్చి టార్గెట్ పెట్టి వాళ్ళ ఇల్లు మొత్తం కూల్చడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వాళ్ళకి ఎక్కడ రికమెండేషన్ లేదు, ఏం లేదు. నోటీస్ ఇచ్చిన అపార్ట్మెంట్లు ఏవైతే చాలా ఉన్నాయి, విల్లాస్ ఏదైనా కావచ్చు, వాళ్ళ మీద ఏమాత్రం యాక్షన్ జరగలేదు. లేని దాని ముందు వచ్చేసి ఏదో మనం యాక్షన్ మనం మినిమం చూపించినామా లేదా అన్నట్టు వాళ్ళ వరకు మనం వర్కింగ్ ప్రోగ్రామ్ మనం చూపించినామా లేదా అన్నట్టు ఉంది వ్యవహారం. ఇక్కడ పేదల ఇల్లు కూల్చము, పేదలను కాపాడుతామని ముఖ్యమంత్రి స్వయాన అన్నాడు. మరి ఇప్పుడు కూల్చివేసినట్లు చూస్తారు. ముఖ్యమంత్రి స్వయాన అంటే ఒకసారి సీఎం సార్ మీరు ఒకసారి చూడండి, మీడియా ద్వారా చూసి మీరు ఆల్రెడీ మీరు చూస్తున్నారా లేదా చూడండి. పేద ప్రజలు మొత్తం విల్లాస్ కూల్చున్నారా లేకపోతే గుడిసెలు కూల్చేస్తున్నారా? మరి కళ్ళారా మీకు కనిపిస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇది వస్తే మార్పు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తుంది ప్రజల రాజ్యం. ఇది కాంగ్రెస్ పార్టీ వస్తే మార్పు ఏమింది? ఆ పేదవాళ్ళ మీదనే మార్పు జరిగింది. ఇదేనా మీ మార్పు? వాళ్ళకి ఏముంది? వర్షం కంటిన్యూ వస్తూనే ఉంది, వానలు బాగానే దంచిని కొడుతూనే ఉన్నాయి. వాళ్ళకి ఏం అసలు ఉండడానికి కూడా నివాసం లేకుండా మొత్తం వాళ్ళు కోల్పోయినారు చాలా అంతా. ఎక్కడ అన్నం కానీ కూర కావచ్చు, బట్టలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మొత్తం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పోలీసులు దౌర్జన్యంతో మొత్తం కూల్చి పడదు. ఇంకేదన్నా మాట్లాడలేని అవకాశం ఇక్కడ ఇస్తూనే లేరు. ఆ రకమైన సిచ్యువేషన్ నడుస్తూనే ఉంది. పెద్ద పెద్ద బడా బాబులు మొత్తం కూల్చేయి, అది న్యాయం చేయి. అట్లాంటి ఓకే, ఎఫ్టీ లేదా చెరువులు మొత్తం హైదరాబాద్లో నీళ్ళు నిండిపోకుండా ఉంటుంది. అలాంటి కాపాడడానికి ఎవరైనా సెల్యూట్ చేస్తారు, కానీ అభినందనిస్తారు, పోగొడతారు, కాదంటలేం. లేని దాని మీద మీరు ఎటువంటి పేదల మీద వచ్చి యాక్షన్ తీసుకుంటే దాని మీద ఏమొస్తుందండి మీకు? పెద్దలకి ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయంలా కనిపిస్తుంది అంటారు. ఇది అబ్సల్యూట్లీ అంటే కరెక్ట్. ఎందుకంటే ఇది కళ్ళారా కనిపిస్తూనే ఉంది. పేదలకు ఒక న్యాయం ఉంది, పెద్దవాళ్ళకు ఒక న్యాయం ఉంది. ఇది కళ్ళారా కనిపిస్తూనే ఉంది. 3 రోజుల నుంచి ఖచ్చితంగా అసలు కూల్చి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా ఆసరా ఉందా? ఏం లేదు. పోనీ ఏమైనా తిననీకి ఉందా? ఏం లేదు. ఏమైనా కట్టుకోనికి ఉందా? ఏం లేదు. పోనీ డబ్బులు ఏమైనా ఉందా? ఏదైనా ఒక వారం సరిపడా సరుకు తీసుకొచ్చి ఎట్లని కూర్చొని తిందాం? ఏమి లేనే లేదు. అది బాత్రూమ్ కావచ్చు, బాత్రూమ్ లేడీస్ ప్రాబ్లం, బాత్రూమ్ స్నానానికి ప్రతిదానికి ఇబ్బందే ఉంది. ఇక్కడ ప్రతిదానికి ఇబ్బంది ఉంది. మరి ఒకవైపు పేదల ప్రభుత్వం అంటా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము, వీటన్నిటిని చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుందండి? పేదల ప్రభుత్వం కళ్ళారా కనిపిస్తుంది. ఇది పేదల ప్రభుత్వం కాదు, ఇది రాక్షస పాలన కనిపిస్తుంది స్పష్టంగా. ఇది ఎఫ్టీఎల్ పేరు మీద కరెక్టే ఉంది, కానీ ఎఫ్టీఎల్ పేరు ఎక్కడి నుంచి అండి? అట్లాంటి రీసెంట్గా జొన్నాడు అక్కడ ఉంది, పెద్ద అక్కడ మన ఫాతిమా అక్కడ ఏదో పెద్ద చాలా ఉన్నాయి చుట్టుపక్కల. అటువంటి యాక్షన్ జరగలేదు. వాళ్ళు నోటీస్ ఇచ్చారు, వాళ్ళకి టైం ఇచ్చారు. ఎందుకంటే ఆపోజిషన్ పార్టీ కొన్ని ప్రతిపక్షాల పార్టీ బలంగా ఉన్నాయి కాబట్టి అని టచ్ చేయలేకపోయినారు. మా మామూలుగా వస్తారు చుట్టుపక్కల ఏదైనా అపార్ట్మెంట్లు ఉన్నాయా లేవు, అపార్ట్మెంట్లు ఇంకా టచ్ చేసలేదు. వీఐపీ అపార్ట్మెంట్స్ ఏదైనా ఉంటే వాళ్ళు టచ్ చేసలేదు. ఏదైనా ఉంటే వాళ్ళ మీద ఇట్లా మేము పేదల పార్టీ కాంగ్రెస్ వస్తేనే మార్పు వస్తుంది, లేకపోతే వాళ్ళ పేదల న్యాయం జరుగుతుంది. పేదలకి నాకు తెలిసిన కాడికి అయితే కళ్ళారా చూస్తూనే ఉన్నాం. పేదవాళ్ళకి ఎవరికి న్యాయం జరగలేదు. కొత్త ప్రభుత్వం కదా,
ఇక కొత్త ఇక రూల్స్ ఉంటాయి, కొత్త వాళ్ళు చెప్పిందే నడుస్తాయి. ఇదంటే ఈ 5 ఏళ్ళు ప్రభుత్వం రేవంత్ రెడ్డిదే ఉండదు కాబట్టి ఆయన చెప్పిందే శాసనం. దాన్ని బట్టి ఇంకెవరైనా అతని ఇంత ఫోర్స్ మీద నుంచి ఆర్డర్ తీసుకొస్తే ఇక పేద ప్రజలు మొత్తం మధ్యలో నలిగిపోతారు. పోలీసు కంప్లైంట్ నడవదు, ఎవరి రికమెండేషన్ నడవదు, ఏం నడవదు. ఇంకా తీసుకొని చేతనంత వరకు ఎవరైనా ఏమైనా సహాయం చేస్తే తప్ప ఏం లేదు. ఆ పేదవాళ్ళ బతుకులు అట్లనే ఉంటాయి. పేదవాడే మిగిలిపోతాడు, ఉన్నాడే ఉన్నాడు, అట్లనే మిగిలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఎటువంటి మార్పు లేదు. టీఎస్ నుంచి టీజీ పెడతారు, కొన్ని రేషన్ కార్డులు వస్తాయని అది పెడతారు, కొన్ని ఆ మార్పులు ఈ పార్టీ పరంగా ఏదైనా ఉంటే ఆ మార్పులు చేర్పులే జరుగుతాయి తప్ప వేరే ఏమున్నాయండి? కొత్త మండలాలు ఉన్నాయా, ఉన్నాయా, లేకపోతే కొత్త ఎఫ్టీఎలు ఉన్నాయా, కొత్త చెరువులు ఉన్నాయా? చెరువులు ఆపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడే ఆక్రమించుకున్నారు. మల్లారెడ్డి సార్ కనిపిస్తలేవా? పల్లా రాజేశ్వర రెడ్డి సార్ కనిపిస్తలేవా? అట్లా ఆపోజిషన్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవాలి. అంటే మీరు ఒక స్థానికులుగా ఏం చెప్తారు ప్రభుత్వానికి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కావచ్చు, ఏసీపీ రంగనాథ్ సార్ ఒక్కసారి వెనక ముందు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి. లేని వాళ్ళకి అసలు ఇక్కడ అపార్ట్మెంట్ ఉందా లేదా, ఎఫ్టీఎల్లో ఉన్నా వాళ్ళ ఇక్కడ నుంచి వేరే దగ్గర తరలించం ఉన్నావా లేదా అది చూడాలి. లేకపోతే ఇంకా ముందు కట్టుకున్న వాళ్ళ అపార్ట్మెంట్ అది కావచ్చు, లేకపోతే చెరువు ఎంతవరకు ఉంది ఆ చెరువు దగ్గర పోకుండా చుట్టూ ఫినిషింగ్ వేసేయాల. ఇంకా లోపల పోకుండా అట్లాంటివి కాపాడుకోవాలి. పూర్తిగా మూసుకుపోయిన చెరువుకి మీరు న్యాయం చేయండి. అలాంటి వాటికి న్యాయం జరుగుతుంది. ఇంకా మన ప్రభుత్వం తరపు నుంచి ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకొని ముందు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకొచ్చి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకొని దాన్ని బట్టి వాళ్ళ పేద ప్రజలు బతుకుల మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళ బతుకుల మీద డైలీ వేజెస్ కదా వాళ్ళు. అడ్డ మీద కానీ రెక్క ఆడితేనే డొక్క నిండు అలాంటి పరిస్థితి. కూడు ఉందా, లేకపోతే బట్టలు ఉందా, బాత్రూమ్ ఉందా, పిల్లలు ఈ టైంలో ముసలోళ్ళు, వికలాంగులు, వృద్ధులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ ఉంటారు? ఒక్కసారి కఠినమైన నిర్ణయం కనుక ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. ఇవన్నీ ఒకసారి చూడాలి. మీరు చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదండి. మీ కోరుకున్నాం అదే పేద ప్రజల తరపు నుంచి.